నేను ప్రభువుని. ఈరోజు ఒక మాట, నీ వేదన ఏంటో దేవుడికి తెలుసు బిడా. ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో దేవుడికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసు. ఏ ఆర్థికమైన ఇబ్బందులలో ఉన్నావో దేవుడికి తెలుసు. ఏ అనారోగ్య పరిస్థితులు నిన్ను చుట్టుముట్టుకున్నాయో తెలుసు. నీ ఇరుగు పొరుగు వారి దగ్గర నీకు సమాధానం లేదని తెలుసు. నీ భర్తే కావచ్చు, భార్య, బిడ్డలు, ఎవరి వల్లైనా కావచ్చు. నువ్వు ఎంత వేదన పడినా గుర్తుంచుకో, నీవు యోధా గోత్రము. నేనంటాను అయ్యప్పేజ్ ఒక్కడే కాదు. 1 పేతురు రాసిన పత్రిక 2:9 అంటాడు, మీరు ఏర్పరచబడిన వంశము, గోత్రం నుంచి వచ్చారు. ఏంటా గోత్రం? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి ఏది? యోధా గోత్రం, యోధా వంశం. ఇప్పుడు యేసుక్రీస్తు వంశాలలో ఏ వంశావళి అంటే ఇది ఏర్పరచబడింది. ఎందుకు? 12 మంది గోత్రాలుంటే అందులో ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఏ గోత్రం నుంచి వచ్చారు? యోధా గోత్రంలో వచ్చారు. ఇప్పుడు అంటాను, మరి మనమందరం కూడా ఏర్పరచబడిన వంశం అయితే మరి నీ గోత్రం ఏంటి? యోధా గోత్రం. ఇప్పుడు నేను అంటాను, నువ్వు యోధా గోత్రంలో ఉంటే, నువ్వు వేదనతో, బాధలో, ఇరుకులో, కష్టాల్లో, కన్నీటిలో ఉంటే, మరి నీవు దేవుని స్తుతించేటటువంటి వైఖరి నీలో ఉందా లేదా? ఎబ్బే చెప్తున్నాడు, నేను వేదన పడి ఉన్నాను, నా తల్లి వేదనతోనే కానది, రైట్. కానీ నేనేంటో తెలుసా? నా వేదనలో కూడా నా ప్రభువారిని నేనేం చేస్తాను? స్తుతిస్తాను. ఆ అనుభవంలో నీకు నాకుందా? ప్రభువా, ఏదైనా జరగని, ఏదైనా అవని, నాకు ఏ కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులకు గురవని, కానీ మాత్రం ప్రభువా నేను స్తుతించటం మాత్రం నేను ఆపను.